ఓకేనా? మేడం, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఏబుల్ టు కంటిన్యూ? మీరు చెప్పగలరా? మేడం చెప్తున్నా. లేదు అంటే అంటారు, ఐ థింక్ యువర్ హెల్త్ ఈస్ నాట్ వెల్, ఐ థింక్. ఎస్ మ్యామ్, ఐ గాట్ ఫీవర్. నేను కంటిన్యూ చేయనా? మీ మేడం స్క్రీన్ అలాగే ఉంచండి. ఓకే మేడం. I'll continue for 10 more minutes, okay? సో ఒక్కసారి స్క్రీన్ కింద దించండి. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ దగ్గర చూపించండి ఫిగర్. ఇంటర్ఫియరెన్స్ మేడం ఇది ఇంటర్ఫియరెన్స్ పైన ఓకే ఓకే ఉండనియండి, ఆ స్లైడ్ ఉండనివ్వండి. సో చూడండి నాన్న, ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ అంటే వ్యతికరణం అన్నమాట. ఇది మనకి మొత్తం కాంతి లోపల చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి మనకు. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే మనకి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే వినాశక వ్యతికరణం అంటాం అన్నమాట. ఓకే, అండ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియర్ అంటే సంపోషక వ్యతికరణం అని చెప్తాం అన్నమాట. సో ఎందుకు ఇలా మనకు రెండు రకాల వ్యతికరణాలు ఏర్పడుతున్నాయి అంటే, ఎప్పుడైతే ఈ రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంతి తరంగాలు ఒకదానిపై ఒకటి ఆరోపణం చెందినప్పుడు కాంతి తీవ్రత అనేది తగ్గుతూ పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే శూన్యము మరియు గరిష్టానికి ఆల్టర్నేట్ గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి కనిష్ట గరిష్టాలు అనేవి ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ సంపోషక మరియు వినాశక వ్యతికరణాల కారణంగా. సో హియర్ we get constructive and destructive interference due to, as two or more than two light waves are superimposed on each other, then we get two types of interferences. So in the figure, if you see this in the first figure, so koncham zoom cheyandi madam first figure ni. So first left figure, so left side chudandi nana, two waves, x wave and y wave, both are superimposed on each other. Then we got the maximum peak levels in positive and negative side. సో పైన కింద మనకు గరిష్టాలు అనేవి ఏర్పడినాయి అన్నమాట. సో ఇక్కడ మరి ఈ ప్యాటర్న్ కనుక చూస్తే ఎక్స్ తరంగం యొక్క శృంగము వై తరంగం యొక్క శృంగంతోని, ఎక్స్ తరంగ ద్రోణి వై తరంగ ద్రోణితోని మనకు అధ్యారోపణం చెందడం వల్ల ఈ గరిష్టం అనేది ఏర్పడుతుంది. సో హియర్ ద క్రెస్ట్ ఆఫ్ ఎక్స్ వేవ్ అండ్ క్రెస్ట్ ఆఫ్ వై వేవ్ విల్ సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్, యాజ్ వెల్ trough of x wave and trough of y wave will superimpose, so that we get maximum peaks. So in this we got a maximum intensity that we call it as a bright fringe. అంటే ఇక్కడ గరిష్టం ఏర్పడినప్పుడు వచ్చేది మనకు అత్యధిక కాంతి తీవ్రతతో కూడిన వెలుగు పట్టి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ద సెకండ్ ఫిగర్, రెండవ పటాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో the crest of x wave and trough of y wave and trough of x wave and crest of y wave will superimpose on each other. So as these two superimpose, the intensity, resultant intensity of light will become minimum. That is nothing but along with x-axis we are shown here. So in that case we get black fringe. That means bandwidth will be very less. సో ఇక్కడ ఒక తరంగం యొక్క శృంగము రెండవ తరంగ ద్రోణితోని, లేదా మొదటి తరంగం యొక్క ద్రోణి రెండవ తరంగ శృంగంతోని ఆధారోపణం చెందడం వల్ల మనకు కాంతి తీవ్రత అనేది కనిష్టం అవుతుంది. అట్లా మనకు చీకటి పట్టి ఏర్పడుతుంది. ఈ కింద ఫిగర్ లో చూడండి, మీకు గ్రీన్ కలర్ లో నెక్స్ట్ దాని వెంబడే బ్లాక్ కలర్ లో మనకు బ్యాండ్స్ అనేవి చూపించాం. ఆ గ్రీన్ కలర్ లో ఉన్నవి వెలుగు పట్టీలు అన్నమాట. దాని వెంబడే చీకటి పట్టి, దాని వెంబడే వెలుగు పట్టి, అట్లా ఆల్టర్నేట్ గా మనకు చీకటి మరియు వెలుతురు పట్టీలు అనేవి ఏర్పడతాయి. చీకటి పట్టి ఏర్పడింది అంటే కారణం ఏంటి? వినాశక వ్యతికరణం ఏర్పడింది అని అర్థం. వెలుగు పట్టి ఏర్పడింది అంటే సంపోషక వ్యతికరణం ఏర్పడినట్టు అర్థం. హియర్ when we get the bright fringe, that nothing but constructive interference has taken, and if we get the black fringe, that means that destructive interference has taken place there. So this is most important amma question. మీకు ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సంపోషక వ్యతికరణం ఏర్పడినప్పుడు ఎలాంటి పట్టి ఏర్పడుతుంది, వినాశక వ్యతికరణం ఏర్పడినప్పుడు ఎలాంటి పెట్టి ఏర్పడుతుంది అనే అలా కూడా క్వశ్చన్ అడుగుతారు. బైపీసీ వాళ్లకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి మీరు ఇవి చాలా ఫోకస్డ్ గా చదవాలి నాన్న.
Next, madam, move to the next slide. Madam, questions, madam. Previous questions. ఓకే 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 సో మేడం మీరు పని చేయండి, మీరు స్టాప్ చేయండి స్క్రీన్, నేను షేర్ చేస్తాను. Yeah, the questions forward back. మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి, నేను షేర్ చేస్తాను స్క్రీన్. మేడం ఆఫ్ చేశారు. ఓకే ఓకే సో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటా వ్యతికరణంలో రెండు రకాలు ఎలా ఏర్పడతాయి అనేది. సో లెట్ us డిస్కస్ ద ప్రాబ్లం. In the Young's double slit experiment, using two identical slits, the intensity at a bright fringe on the screen is I. If one of the slit is odd, now one of the slit is now closed, the intensity of the same bright fringe on the screen will be. సో ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడిగాడు అంటే, టూ స్లిట్స్ లో ఒక స్లిట్ ని కనుక క్లోజ్ చేస్తే మనకి స్క్రీన్ పైన ఐ ఇంటెన్సిటీ ఏర్పడిన గరిష్ట పట్టీ యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. ఓకే, సో లెట్ us see that. మరి ఆప్షన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ట్రై చేసి చెప్పండి నాన్న. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఐ, సెకండ్ వన్ ఈస్ I/2, and the third one is I/4, and the fourth one is I/√2. Can anyone try చేయండి? ఇక్కడ చూడండి. సో ఇంటెన్సిటీ ఎట్ the bright fringe with I naught as the intensity from each slit is I maximum is equals to 4 I naught. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి గరిష్ట పట్టీ యొక్క తీవ్రత ఎంత ఉంటది అంటే ఖచ్చితంగా 4 I naught ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. కనిష్ట పట్టీ యొక్క తీవ్రత శూన్యం అవుతుంది, గరిష్ట పట్టీ యొక్క మన తీవ్రత అనేది I maximum 4 I naught అవుతుంది. So all should remember this. The maximum I maximum for the bright fringe will be 4 I naught, and the I minimum, that's nothing but the black fringe, dark fringe, will be 0. So ikkada according to the question, if one of the slit is closed, then the intensity at the same point will be I is equals to I maximum by 4 అవుతుంది. So finally we get the intensity as I/4. So option is third one, that is equals to third one is I/4. సో ఇక్కడ మనకి ఇంటెన్సిటీ అనేది గరిష్ట పట్టికి 4I ఉంటుంది. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి నాన్న. నెక్స్ట్ కనిష్ట పట్టికి శూన్యం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ బైపీసీ వాళ్ళకు థియరిటికల్ గా అడిగే క్వశ్చన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So in the Young's double slit experiment, the 10th maximum of the wavelength lambda1 is at a distance of y1 from the central maximum. When wavelength of the source is changed to lambda2, fifth maximum is at a distance of y2 from its central maximum. Then the ratio of y1 by y2. సో ఇక్కడ క్వశ్చన్ ని అర్థం చేసుకోవాల్సి. మేడం ఎక్స్క్యూజ్ మీ ఉర్మిళ మేడం, ఈ క్వశ్చన్ చెప్పేసి క్లోజ్ చేయండి, మీకే హోస్ట్ ఉంది. ఓకే ఓకే మేడం, సరే ఓకే. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ని అనలైజ్ చేయగలగాలి మనము.
In the Young's double slit experiment, the 10th maximum of wavelength lambda 1 is at a distance of y1 from the central one. So ఇక్కడ మనము స్క్రీన్ ని కనుక తీసుకుంటే సెంటర్ నుండి, సెంటర్ అంటే మాధ్యమిక గరిష్టం నుండి మనకు 10th మాక్సిమం అంటే 10వ గరిష్టం అనేది ఎంత దూరంలో ఉంది, y1 దూరంలో ఉంది అని చెప్తున్నాడు. So the 10th maxima is at y1 distance from the central maximum. Okay, and when the wavelength of the source is changed to lambda 2, అంటే ఇక్కడ నుండి వచ్చే ఈ కాంతి తీవ్రత అనే కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యము lambda 2 కి చేంజ్ చేసినప్పుడు అదే మాక్సిమము ఎంత డిస్టెన్స్ లో, 5th మాక్సిమం ఎంత డిస్టెన్స్ లో ఉందమ్మా, y2 డిస్టెన్స్ లో ఉందన్నమాట. ఇప్పుడు y1 కి y2 కి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. క్వశ్చన్ అర్థమైందా? మన కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యం lambda 1 ఉన్నప్పుడు 10వ గరిష్టం యొక్క దూరం అనేది y1 ఉంది. అదే కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యం lambda 2 కి చేంజ్ చేసినప్పుడు 5వ గరిష్టం అనేది y2 డిస్టెన్స్ లో ఉంటే ఈ రెండిటికి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకు distance of nth maximum from the central maximum is yn is equals to n lambda d by d. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఈ మాధ్యమిక గరిష్టం నుండి ఎన్నవ గరిష్టం యొక్క దూరం ఎంత అంటే yn is equals to n lambda by d. ఇక్కడ n అంటే నెంబర్, అంటే మనకు 10వది ఇచ్చాడు, 5వది ఇచ్చాడు కాబట్టి n is equals to 10 ఒకసారి అవుతుంది, అంటే lambda 1 ఉన్నప్పుడు. నెక్స్ట్ n is equals to 2 అనేది lambda 5 అనేది lambda 2 ఉన్నప్పుడు అవుతుంది. క్యాపిటల్ D అనేది మనకు కాంతి జనకానికి మరియు తెరకి మధ్య దూరం. స్మాల్ d అనేది మాధ్యమికం నుండి మనకు ఈ మాక్సిమాస్ కి ఉండే దూరం అన్నమాట. సో ఇలా మనము y1 మరియు y2లు రాసుకొని రెండింటిని డివైడ్, మనకు రేషియో అడిగాడు కదా, y1 by y2 చేస్తే మనకు 2 lambda 1 by lambda 2 అనేది వస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఎందుకు ఇక్కడ dd, క్యాపిటల్ D, స్మాల్ d అనేవి మనకు కాన్స్టెంట్స్ కదా. సో స్మాల్ d అనేది చీలికల మధ్య దూరం నాన్న, స్మాల్ d అనేది చీలికల మధ్య దూరం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అందరూ నోట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజుకి ఇవి నాన్న, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ PDF మీ PGCRT మేడమ్స్ కి షేర్ చేస్తారు. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ మేడమ్స్ తో క్లారిఫై చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే ఓకే.